హలో అండి. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ చూసేద్దాం. నర్మద రెడీ అయి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. గుమ్మంలో రామరాజును చూసి అక్కడ ఆగిపోయి చూస్తుంది. రామరాజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు బియ్యం బస్తాల గురించి. అప్పుడు నర్మద రామరాజును చూసి రామరాజు దగ్గరికి వస్తుంది. అప్పుడు రామరాజుతో ఇలా అంటుంది నర్మద, మామయ్య గారు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంటుంది. కానీ రామరాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి నర్మద ఎంతో బాధపడుతుంది. అది చూసి మళ్ళీ నర్మద, మామయ్య గారు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటుంది. అప్పుడు రామరాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నర్మద అయితే మామయ్య గారు ఏం మాట్లాడకపోవడంతో ఎంతో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఏడ్చుకుంటూ. అది చూసి రామరాజు కూడా ఎంతో బాధపడతాడు, కానీ మౌనంగా ఉండిపోతాడు, ఏమీ మాట్లాడడు. ఇంతలో ప్రేమ చీపురు పట్టుకొని స్టోర్ రూమ్ శుభ్రం చేయడానికని వస్తుంది. ఇలా అనుకుంటుంది ప్రేమ, మళ్ళీ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఒకవైపు ధీరజ్ గారి మాటలతో నా తల పలిగిపోతుంది, ఇంకోవైపు ఏమో ఓవర్ యాక్షన్. ధీరజ్ గారి మీద కోపంతో ఈమెను ఆడ కొట్టేస్తానని భయం వేస్తుంది అని ప్రేమ ఎంతో చిరాగ్గా అంటుంది. అలా ఎంతో చిరాగ్గా అనుకొని ప్రేమ స్టోర్ రూమ్ శుభ్రం చేస్తుంది. ప్రేమ స్టోర్ రూమ్ శుభ్రం చేస్తూ గతంలో ధీరజ్ అన్న మాటలు తలుచుకొని చాలా బాధపడుతుంది. పదే పదే ధీరజ్ అన్న మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంది. స్టోర్ రూమ్ శుభ్రం చేసుకుంటూ ఇలా అనుకుంటుంది ప్రేమ, వాడు మాటలతో చేసిన గాయం కంటే ఇదేం పెద్ద గాయం కాదులే అని అనుకుంటుంది ప్రేమ. చాలా బాధపడిపోతుంటుంది. ప్రేమ స్టోర్ రూమ్ శుభ్రం చేస్తూ ఉంటే వేదవతి దాన్ని చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ప్రేమ కూడా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. వేదవతి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది బాధగా. దాన్ని చూసి ప్రేమ ఎంతో బాధపడుతూ ఇలా అనుకుంటుంది, ఒకవైపు ధీరజ్ గారి మాటలు, ఇంకోవైపు అత్తయ్య గారి మౌనం. నరకం అంటే ఏంటో నాకు చాలా కనిపిస్తుంది అనుకుంటుంది. ఒకవైపు నా వాళ్ళు అంటూ పెద్ద ప్రపంచం, కళ్ళ నిండా చాలా సంతోషం. కానీ ఇప్పుడు నేను ఒంటరిని అయిపోయాను, కళ్ళ నిండా కన్నీళ్లతో మిగిలిపోయాను అని ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రేమగా మాట్లాడేవాళ్ళు, ఆప్యాయంగా పలకరించే వాళ్ళు లేకుండా పోయాను. ఈ దేవుడు ఎందుకు నా తలరాతను ఇలా రాశాడు అని ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది.